దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనం వరకు చదువుకున్నాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరం ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే 33వ వచనంలో ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. మనుష్యుని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనుష్యునికి ఏది అవసరమో, ఏది అనవసరమో అనేది ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పై వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే పాఠమంతటిలో కూడా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనగా మనుష్యునికి అవసరమైనటువంటి ప్రాథమిక అవసరాలను ప్రభు ఇక్కడ ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అంటే మనుష్యునికి ప్రాథమికంగా కావలసినటువంటివి కూడు, గుడ్డ, నివాసం. కాబట్టి ఇక్కడ ప్రభు వాటినే ఎత్తి చూపిస్తూ, నీవు మొట్టమొదట ఆలోచన చేయాల్సింది, నీకు అవసరత కలిగినటువంటిది ఏమిటంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు యొక్క వాగ్దానం ఏమిటంటే, నీవు ఎప్పుడైతే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకడం ప్రారంభిస్తావో అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నీవు కష్టపడు, కానీ మొదట నా రాజ్యమును, నా నీతిని నువ్వు వెదకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. గ్రంథకర్త అంటాడు, ఒకని కష్టార్జితమును వాడు అనుభవించుట యెహోవా ఆశీర్వాదము వలననే కలుగును అంటాడు. అంటే మనం కష్టపడినటువంటిది మనం అనుభవించలేమా అంటే వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు అనుభవించాలి అంటే అందుకు దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు కష్టపడి సంపాదించుకున్నటువంటిది దేవుని ఆశీర్వాదము వలన మాత్రమే నీవు అనుభవించగలవు. ఒకవేళ దేవుని ఆశీర్వాదం నీకు లేకపోతే దాన్ని అనుభవించలేవు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, మొట్టమొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి. ప్రభు యొక్క రాజ్యాన్ని వెతకాలట, ప్రభు యొక్క నీతిని వెతకాలట. ఆ విధముగా వెతికితే ఇవన్నీ అనుగ్రహించబడతాయి. మరి నిజముగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకేటువంటి జీవితం
మన దగ్గర ఉన్నదా? ప్రభు యొక్క రాజ్యమును, ప్రభు యొక్క నీతిని వెదకగలిగినటువంటి జీవితము మనము కలిగి ఉన్నామా? అసలు వెదకేటువంటి వారి జీవితంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఎలా మనం గుర్తుపట్టుకోవచ్చు మనం దేవునిని వెదకేటువంటి బిడ్డలుగా ఉన్నాము అని? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనమును జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట, నీవు దేవుని రాజ్యము మీద, దేవుని నీతిని వెదకేటువంటి వాడివైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద చింత అనేది నీకు ఉండదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, వీటన్నిటిని గురించిన ఆలోచన కలిగి ఉండరు. కష్టపడరా, కష్టపడతారు. పని చేయరా, పని చేస్తారు. వాటన్నిటిలో నుంచి కూడా ప్రభువుని వెతకడానికి, ప్రభు వైపు చూడడానికి వారు ఇష్టపడతారే కానీ నాకు ఇదే కావాలి అని ఆశ వారి జీవితాల్లో ఉండదు. ఇక్కడ చింతింపరు, చింతింపకుడి అనేటువంటి మాటల అర్థం ఏమిటంటే లక్ష్యము చెయ్యకుడి. అంటే మీ దగ్గరకు ఇవ్వబడినటువంటి ఆహారము ప్రభు ఏదైతే మీ చేతుల్లో పెట్టాడో ఆ ఆహారాన్ని మీరు లక్ష్యం చేయరు. ఏ ఆహారం వస్తుంది, ఎలాంటి ఆహారం వస్తుంది, నేను ఎలాంటి ఆహారం నేను భుజించాలి, ముందే ఆలోచనలు పెట్టుకొని మీ ఆలోచనలు ఆహారం మీదకి, పానీయం మీదకి, లేకపోతే ధరించేటువంటి వస్త్రాల మీదకి నీ హృదయాన్ని పోనివ్వదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, చాలా మంది అపార్థం చేసుకునేది ఏంటంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనగానే మనం ఏం పని చేయక్కర్లా, దేవుని దగ్గర కూర్చొని మాకు నుంచి ప్రార్థన చేస్తే చాలు అనుకుంటాం. నిజమే, నీ శక్తికి మించినదైతే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. నీ శక్తికి మించినదైతే ఆయన తన శక్తితోటి, తన శక్తిని అక్కడ ప్రదర్శితం చేయడం అనేటువంటిది, ప్రత్యక్షం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అది నీ శక్తికి మించినది కాకపోతే ప్రభు నువ్వు చేయడానికే చూస్తావు. కాబట్టి ఇక్కడ గమనించండి, మనము మన జీవన విధానంలో మన యొక్క గమ్యము దేని మీద ఉంచుతూ ఉన్నాము అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి వాక్యము జ్ఞాపకం చేస్తుంది. దేవునిని వెదకేటువంటి బిడ్డలు లోక సంబంధమైనటువంటి విషయములను ఆలోచించరు. మనం చేసేటువంటి ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆలోచించేద్దాం. దేవుని యొక్క సేవలోనికి, దేవుని అనుసరించడానికి, ఆయనను వెతకడానికి ప్రతిదినము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేయట్లేదా? క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. దేని గురించి అడుగుతూ ఉన్నాం? దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం? దేవుని బట్టి ప్రభువా ప్రభువా అని ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆలోచించేయండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు, 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు అక్కడ ప్రభు వాటిని తీసుకొని ఏం చేశాడు? ఆయన కన్నులెత్తి ఆకాశం వైపు చూచి స్తోత్రము చెల్లించి వాటిని విరచి వడ్డించుటకు తన శిష్యుల చేతికిచ్చాడు. ప్రభు చేతికి ఆహారం ఇచ్చినప్పుడు అదే ఆహారం అని ప్రభు చూడలేదట. దాని స్థితి ఏమిటి అనేది ప్రభు చూడలేదట. ఎవరి వైపు చూశాడు? చెయ్యగలిగిన తండ్రి వైపు చూశాడు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలుగా దేవునిని మహిమపరచాల్సినటువంటి క్రైస్తవుడు తన ఆలోచనను ఎక్కడ ఉంచుతూ ఉన్నాడు ఆలోచించి.
పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే ప్రభు అంటూ ఉన్నాడు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. కొంతమందిని మనం గమనిస్తే ఒకదాని తర్వాత ఒకటి పట్టుకొని వేలాడుతూనే ఉంటారు కదా. మన ఆలోచన ఒక సమస్య తీరిపోయింది, లేకపోతే ఒక ఆశీర్వాదం దొరికింది అనగానే ఇంకొక ఆశీర్వాదం వైపు మన మనసు వెళ్ళిపోతుంది. ఇది దొరికింది, ఇది వచ్చింది కదా, అది కూడా వస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయడం మొదలు పెడతాం. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు తన యజమానిని సంతోషపరచవలనని ఈ లోక వ్యాపారములో చిక్కుకొనడు. పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, నువ్వు దేవుని యొక్క బిడ్డగా మంచి విశ్వాస పోరాటము పోరాడాలి అంటే నీ దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యంలో వెతికేటువంటి వాడవుగా ఉండాలి. ప్రజలకు దేవుని నీతిని ప్రత్యక్షపరిచేటువంటి వాడవుగా, నీ ద్వారా దేవుని మహిమ కనపరిచేటువంటి వాడవుగా ఉండాలి. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి విషయాల వైపు మనస్సును మరల్చేటువంటి వాడవుగా నీవు నేను ఉండకూడదు అని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట అన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడట మంచి పంట పండిందట. ఆ పంటనంతా సమకూర్చుకున్నాడట. ఆ పంటను చూసిన తర్వాత అనుకున్నాడట, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుము, సంవత్సరములకు తరబడి తరములకు తరబడి నీ కొరకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది. ప్రభు అంటూ ఉన్నాడు, వ్యర్థుడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచూ ఉన్నాను, నీవు సమకూర్చినది ఎవరి వరకు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, బిడ్డల కోసం చాలా సంపాదించాలని తాపత్రయపడతాం కదా. ఆ బిడ్డలు సమర్థులైతే నువ్వు సంపాదించిన దాని వైపు కూడా చూడు. ఆ బిడ్డలు అసమర్థులైతే నువ్వు సంపాదించింది ఎక్కడ కొంచెం కూడా మిగిలించరు. మరి దేని కొరకు సంపాదిస్తున్నావు? దేని కొరకు తాపత్రయపడుతూ ఉన్నావు? వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, నీకు అవసరమైనటువంటిది ఒకటే, ఆయన రాజ్యము, ఆయన నీతి. దాన్ని వెతకడం మానేసి నువ్వు లోకం వైపు చూస్తూ ఉన్నావేమో ఒక్కసారి పరిశీలించుకో. ఎందుకంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకేటువంటి వారు వీటన్నిటిని గురించి చింతించరు. ఎవరు చింతిస్తారట? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం 2వ భాగంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అంటే ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకడం ప్రారంభిస్తావో నీ దృష్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నుంచి పోతుంది. ప్రతి విషయంలో దేవుని వైపు మాత్రమే చూసేటువంటి దృష్టి నీకు కలుగుతుంది. కానీ అన్య జనుల్లో ఆ లక్షణం, వారు నిన్ను చూచినప్పుడు, వారు నీ యొక్క పద్ధతిని, నీ యొక్క అలవాట్లను, నీవు ప్రవర్తించేటువంటి విధానాన్ని చూసినప్పుడు వారిలో నువ్వు కలుస్తావా? కలవు. దేవుని బిడ్డలారు గమనించండి. అందుకే ప్రభు అంటాడు, లోకము నన్ను ఎరుగలేదు గనుక మిమ్మును కూడా ఎరుగదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. అదేవిధంగా మొదటి అధ్యాయంలో ప్రభు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ జనులు చీకటినే ప్రేమించినందున వెలుగును ద్వేషించిరి. దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో నుంచి సరైనటువంటి దృష్టికోణంతో, సరైనటువంటి మార్గంలో మనం దాన్ని పెట్టుకొని ప్రభు వైపు చూడటం మొదలు పెడితే దేవుని మీద వారి దృష్టి కూడా ఉంచబడేంత వరకు మన చుట్టూ ఉండే వారికి కూడా మనం నచ్చు.
అంటే లోకములో నుంచి ప్రత్యేకపరచబడతారు. సాధారణంగా మనుష్యుడు సంఘజీవి, అంటే తనతో ఉండేటువంటి వారందరినీ కలుపుకుపోవాలి అని ఆశపడేటువంటి వాడు, కలిసి సంఘంలో సమాజంలో బ్రతకాలి అనుకుంటాడు. కానీ దేవుని రాజ్యమును వెతికేటువంటి బిడ్డలట దేవుని వైపు మాత్రమే చూస్తారట, కానీ లోకం వైపు చూడరట. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ దేన్ని చూస్తూ ఉన్నారు? లోకం వైపే చూస్తూ ఉన్నారు. లోకంలో సంపాదించుకోవాలనే తపన పడుతూ ఉన్నారు. లోకస్తులుగానే బ్రతుకుతూ ఉన్నారు. నీకు వారికి వైరమే. అంటే వారి మధ్యలో నీవు ప్రత్యేకింపబడి కనపడతావు. ఎప్పుడైతే నిన్ను నీవు ప్రత్యేకపరుచుకొని ప్రభు బిడ్డగా బ్రతకటం మొదలు పెడతావో అప్పుడు నువ్వు దేవుణ్ణి వెతికేటువంటి వాడు. కానీ ఈనాటి పత్రిక పాఠంలో 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఎవడైనను దోషము చేసిన ఎలా సాత్వికముతో వానిని సహించుచు వానిని మంచి మార్గంలోనికి తీసుకుంటాడు. వాడి తప్పును భరించవద్దు, వానిని సహించండి. ప్రభు చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే. ప్రభువు కూడా పాపులను ప్రేమించాడు, కానీ పాపమును ప్రేమించలే. ఈనాడు క్రైస్తవులు చేస్తూ ఉన్నటువంటి తప్పు ఏమిటంటే దోషమును ఖండించకుండా పాపితోటి లేక పాపముతోటి స్నేహం చేయాలి అని తపన పడుతూ ఉన్నాడు. కానీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది, దేవునిని వెదకేటువంటి వారు దానిని అంగీకరించారు. ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో ఆ తప్పులో భాగం పంచుకోవాలి అని ఎవరు కోరుకోరు. మీరు గమనించండి, ఈనాడు అనేక మంది క్రైస్తవులు దేవుని యొక్క బిడలుగా బ్రతుకుతున్నాము అనుకుంటూనే పడిపోవడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. దారిలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం, ఒక 100 రూపాయల నోట్ అక్కడ కనపడింది. 100 రూపాయలు అక్కడ ₹1 బిళ్ళ కనపడింది. వదిలిపెడతామండి? ఎందుకు వదిలిపెట్టాం? దేవుని బిడ్డలారా, నువ్వు కష్టపడలేదు, నువ్వు దాన్ని సంపాదించలేదు, నువ్వు దాని కొరకు ఎటువంటి ప్రయత్నము చేయలేదు. అప్రయత్నంగా అక్కడ దారిలో నీకు ₹1 బిళ్ళే కనపడింది. 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు తీసి పక్కన పెట్టండి, ₹1 బిళ్ళ. ఆ ₹1 బిళ్ళను తీసుకోకుండా ఇది నాది కాదు అని, అయ్యా ఇక్కడ ₹1 బిళ్ళ పడింది, ఇది ఎవరిది అని అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అడగరు. అమెరికా దేశంలోనట ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని ఒక యూట్యూబర్ చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, ఒక పర్సులో దాదాపుగా $100 పెట్టి ఆ పర్సు తీసుకెళ్ళి ప్రజలందరూ తిరిగేటువంటి చోట పడేశారు. ఎవరైనా ఆ పర్సును చూస్తే, ఆ పర్సు చూసి ఇది ఎవరిది అని అడిగితే వాళ్ళకి దాంట్లో ఉన్న ఆ $100 తీసిద్దాము అని అనుకున్నారు. $100 అంటే వాళ్ళకి 2 నెలల జీవన భృతి. అంటే $100 ఉంటే 2 నెలలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రతికేయచ్చు. ఈయన పర్స్ అక్కడ పెట్టాడు. ప్రతి వాళ్ళు వస్తున్నారు, దాన్ని చూస్తున్నారు, అదేంటిది అని చూస్తున్నారు. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు, పర్స్ అక్కడే పెడుతున్నారు. ఈయన మళ్ళీ ఇంకో $100 ఆడబెట్టాడు, పెట్టి మళ్ళీ అక్కడే పెడుతున్నారు. అలాగా దాదాపుగా చాలా మంది వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న బిడ్డ, నేను అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. చిన్న బిడ్డ వచ్చి ఆ పర్స్ తీసింది, చూసింది. వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి పోలీసుని పిలిచి, సంబడి హ్యాస్ లాస్ట్ దిస్ పర్స్, ప్లీజ్ టేక్ కేర్ అని ఇచ్చి, ఆ పోలీసు అటువైపు చూసి ఈ పర్స్ ఎవరిది అని, లోపల ఐడి కార్డు ఉంది, ఈయన దగ్గరలోనే కనపడ్డాడు, పిలిచి ఆయనకి ఇచ్చాడు. ఎవరిచ్చారు మీకు? ఈయన చూస్తూనే ఉన్నాడు. ఎవరిచ్చారు మీకు అని ఆ పోలీస్ ఆయన్ని అడిగితే ఆ పాప ఇచ్చింది. ఆ పాప దగ్గరికి వెళ్ళి, పాప నువ్వు చాలా మంచి పని చేసావు, ఇదిగో
నువ్వు చేసిన మంచి పనికి నీకు ఈ బహుమతి ఇస్తూ ఉన్నాను అని ఆ 100కి ఇంకొక $100 కలిపి $200 ఇవ్వబోతే ఆ పాప అన్న మాట ఏంటో తెలుసా? దట్ ఈస్ నాట్ మైన్, ఐ వాంట్ టు ఎర్న్ ఫ్రమ్ దట్. అది నాది కాదు, నేను దాన్ని సంపాదించగలిగినప్పుడు నేను తీసుకుంటాను. ఎవరు చెప్పారమ్మా? చిన్న పాప. ఎవరు చెప్పారమ్మా? మా నాన్న చెప్పారు, బైబిల్లో ఉంది. ఆ పాప చెప్పిన మాట, మై డాడ్ సెడ్ దట్ బైబిల్ సేస్. దేవుని బిడ్డ ఈరోజు ఆలోచించు. అన్యజనులతో నీవు కలుపుకోవాలని, అన్యజనులతో కలిసిపోవాలి అని నీవు పనిచేసేటువంటి చోట, నీవు జీవించేటువంటి చోట, నీవు నీతో పాటు ఉన్నటువంటి వారితో కలిసి జీవనం సాగించాలి అనుకుంటూ దేవునిని ఒకవేళ వెనక వేస్తూ ఉన్నావేమో ఆలోచించు. నీవు దేవునిని వెనక వేయకపోతే నీ జీవితంలో శోధన రా. యోగు గారి దగ్గరికి దేవుడే పంపిస్తే తప్ప సాతాను రాలేకపోయాడు కదా. ఆయనకి విసుగు పుట్టిందట, సాతాను గారికి కూడా విసుగు పుట్టిందట. విసుగు పుట్టి యోగు గారిని పట్టించుకోవడమే మానేశాడట. దేవుడు పిలిచి, నా సేవకుడైన యోగుని చూసావా అంటే సాతాను చెప్పిన మాట ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీవు అతనికిని, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి ఉన్నావు గనుక నేను అతని జోలికి పోలేదు. ప్రయత్నాలన్నీ చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వల్లగాట్లా. ఈడు నాకు వద్దు, ఇంక మిగతా వాళ్ళని చూసుకుంటా నేనని యోగు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని బిడ్డ, నీవు లోకముతో ఒకవేళ కలిస్తే, లోక ఆశల వెంట నీవు నడవటం మొదలు పెడితే, ప్రభు అంటున్నాడు నీ జీవితంలో శోధన వస్తాయి. ఒకవేళ నీవు లోక ఆశలను విడిచిపెట్టి ప్రభువు మీద మాత్రమే నీ దృష్టిని పెట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మాత్రమే వెతకాలని నీవు తపన పడితే, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, ఆయన నీ చుట్టూ కంచె వేసి ఉంచుతాడు. కాబట్టి కనీసం శోధనను నిన్ను తాకటానికి కూడా అధికారం లేదు. ఇక్కడ ప్రభు అదే మాట చెప్తూ ఉన్నాడు, నీవు ప్రభువుని వెదకేటువంటి వాడవైతే నిన్ను నీవు ప్రత్యేకపరచుకుంటావు. ఈనాడు ఎంతమంది క్రైస్తవులుగా ప్రభుత్వం చేత గుర్తింపబడకుండా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు? ఆలోచించేయండి. నేను క్రైస్తవుణ్ణి అని ఆన్ రికార్డ్ చూపించగలిగినటువంటి క్రైస్తవులు నాకు చూపించండి. ఈ రోజుకి భారతదేశంలో క్రైస్తవుల జనాభా ఎంతో తెలుసా? ప్రభుత్వ లెక్కల ప్రకారం 1980 లెక్కల ప్రకారం 2.4%. ఈరోజు ఎంతో తెలుసా? 1.6%. క్రైస్తవులు తగ్గారా, పెరిగారా? భారతదేశంలో క్రీస్తుల గురించి ప్రకటించబడుతున్నటువంటి సువార్త ఎంత గొప్పగా ఉందో, కానీ నేను క్రైస్తవుణ్ణి అని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వాడు, నేను క్రైస్తవుణ్ణి అని తనను తాను ప్రత్యేకపరచుకోగలిగినటువంటి క్రైస్తవులు ఈరోజు ఉన్నారా? వాక్యము జ్ఞాపకం చేస్తుంది, ఎవరైతే దేవుని రాజ్యమును, నీతిని వెతుకుతారో వారు లోకంతో కలవడానికి ఇష్టపడరట. తమను తాము ప్రత్యేకపరుచుకుంటారట. తమను తాము దేవునితో అనుసంధానించుకోవాలని ఆశపడతారట. ఈ లోకపు మాలిన్యము అంటకుండా దేవునితో నడవడానికే ఇష్టపడతారట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించు. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా దేవునిని వెదకేటువంటి వాడవు కావాలి అంటే నీవు లోకం నుంచి ప్రత్యేకపరచుకోవాల్సిందే. లోకం వెంట వెళ్ళడానికి వీల్లేదు, లోకం వెంట పరిగెత్తడానికి వీల్లేదు. నీవు ప్రత్యేకపరచుకొని దేవునితో పాటు నడవాల్సిందే. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, గలతీ పత్రిక
5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే ప్రభు అక్కడి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేన్ని వేశారండి? తమ శరీరమునే ఆ శరీరం యొక్క ఇచ్ఛలతోనూ ఆశలతోనూ సిలువ వేశారంట. శరీరము లోకం వైపు లాగుతుంది. శరీరము లోకాన్ని ప్రేమించాలి అని కోరుకుంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు దాన్ని సిలువే. యూదా కూడా అనుకున్నాడు, ప్రభు నేను చేసే పనులకి యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అనుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఏమనుకున్నాడు? ప్రభురాత్రి భోజనంలో, ఆ చివరి రాత్రి భోజనంలో ప్రభు ఆ ద్రాక్షారసంలో రొట్టెను ముంచి ఇచ్చి, ఎవరికైతే ఇస్తానో వాడే నన్ను అప్పగింపబోయేవాడు అని తన రొమ్మును ఆనుకున్నటువంటి యోహానుకు చెప్పి యూదాకి ఇచ్చినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, నీవు చేయనై ఉన్నది త్వరగా చేయి. యూదా ఏమనుకుని ఉంటాడు? యూదా ఏమి అనుకొని ప్రభువుని అప్పగించాలని ఆశపడ్డాడు? కేవలం 30 వెండి నాణ్యాలకి. 30 వెండి నాణ్యాలు. ఈ 30 వెండి నాణ్యాలు తీసుకొని ప్రభువుని అప్పగించాడు. కానీ ప్రభువుని సిలువ వేయడం చూసిన తర్వాత, వీడిని సిలువ వేయుడి అని ప్రజలందరూ కేకలు వేయటం, ప్రభువుని అపహసించడం చూసిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, తాను అనుకున్నది జరగకపోవుట చూచి యూదా వెళ్ళి ఉరి పోసుకొని చనిపోయాను. అయితే ఆ కొమ్మ విరిగినందున కొండపై నుంచి పడి నడిమికి బద్దలై చనిపోయాడు. ఎందుకు వేసుకున్నాడు? తాను అనుకున్నది జరగకపోవుట. ఏమనుకుని ఉంటాడు? ఆలోచించండి. ప్రభు ఎప్పుడైతే యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడో, ప్రజలందరూ చెట్ల కొమ్మలు, ఆ ఖర్జూరపు కొమ్మలు వాటన్నిటిని వేస్తూ ఉన్నారు. వాటిపైన తమ బట్టలు పరుస్తూ ఉన్నారు. వాటి మీద ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి వాహనము, గాడిద పిల్లని ఎక్కి ఆ కాలంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రయాణ సాధనం మీద ప్రభు యెరూషలేములోనికి వచ్చాడు. ఈయన ఎవరో అని పట్టణం అంతా ఆశ్చర్యపోయింది. పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు అనుకున్నారు, ఇదిగో లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది. యూదా కూడా అనుకున్నాడు, అవును ఇది కరెక్ట్ టైం యూదులకు, ఇశ్రాయేలీయులకు విడుదల ప్రకటించడానికి. ఎప్పుడైతే ప్రభువుని సిలువకు అప్పగిస్తామో వెంటనే రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు అనేటువంటిది ప్రజల్లో నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇదిగో తిరిగి యోధా రాజ్యం అనేది స్థాపించబడుతుంది. ప్రభువుని అధిపతిగా నేను చూడొచ్చు. ఇది యూదా ఆశ. ఎలా ఆలోచించాడు? లోకంలో రాజకీయ నాయకులు, లోకంలో రాజులు లేదా సైన్యాధిపతులు, యుద్ధం చేసేటువంటి వారు ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించాడు. కానీ ప్రభు అన్నాడు, నీవన్నట్టు నేను రాజుని, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మరి దేవుని బిడ్డలారా, కాబట్టి తను అనుకున్నది జరగల. ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనుకున్నారు, తిరుగుబాటు జరగల. ప్రభు అయినా తన నిజాయితీ నిరూపించుకుని బయటకు వచ్చేస్తాడేమో అని ఎదురు చూశాడు. ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అనుకున్నది ఏది జరగటం లేదు. నేను ఇంకెందుకు బ్రతకాలి? నా ప్రభువుని అప్పగించి నా ప్రభుతో పాటు నేను నడిచానే, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశానే, ఆయన్ని రాజుగా చూడాలని నేను ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఆయన సిలువకు అప్పగిస్తూ ఉన్నానే, దేశద్రోహిగా, దైవద్రోహిగా సిలువకు అప్పగిస్తూ ఉన్నానే, అప్పగించిన పాపం నాది కాదా అనుకున్నాడట. వెళ్ళి ఉరిపోసుకున్నాడట. మరి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించేయండి. లోకాన్ని వెంబడిస్తే వాక్యము జ్ఞాపకం చేస్తుంది, లోకమును దానిలో ఉన్నదంతయు గతించును కానీ
మన దేవుని వాక్యం నిరంతరము నిలుచును. మనం అనుకుంటూ ఉన్నాం, మన శరీరము మన మనస్సు ఆలోచన చేస్తూ ఉంది, ఇది సంపాదించాలి అది సంపాదించాలని కోరుకుంటుంది. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు నా వైపు మాత్రమే చూడు. నేను నీకు చెప్తా ఏం చేయాలి ఏం చేయకూడదు, నేను నీకు చెప్తాను, నేను నిన్ను నడిపిస్తాను. అందుకే దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను నడిచినా ఏ అపాయమునకు నేను భయపడను. మనం చక్కగా కంటతా పెడతాం, చక్కగా పాటలు పాడతాం, చక్కగా చదువుతాం, కానీ దాన్ని అనుసరించేటువంటి హృదయం మనిషి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుల జీవితాల్లో దేవుని రాజ్యమును నీతిని వెదకేటువంటి వారి జీవితాల్లో కనిపించే మరొక మంచి లక్షణం, వారి జీవితాల్లో దేనిని గొప్పగా తక్కువగా చూడు. మనకి తెలుగులో దీనిని స్థితప్రజ్ఞత అంటారు. ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడుతూ ఉన్న మాట చూడండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇక్కడ అదే వచనాన్ని ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో చెప్పబడినటువంటి మాట చూడండి. దెన్ హ్యావ్ నో కేర్ ఫర్ టుమారో, టుమారో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, టేక్ ద ట్రబుల్ ఆఫ్ ద డే యాజ్ ఇట్ కమ్స్. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పబడినటువంటి మాట, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అనే పదానికి అనే వాక్యానికి ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఏంటంటే, టేక్ ద ట్రబుల్ ఆఫ్ ద డే యాజ్ ఇట్ కమ్స్. అంటే నీ జీవితంలోనికి ఏదైనా శోధన వస్తూ ఉంది అంటే ఆ శోధనను వచ్చినట్టుగానే తీసుకో. దాన్ని ఏదో ఎదిరించడానికో, లేకపోతే దాన్ని ఏదో మాడిఫై చేయడానికో, దాన్ని తగ్గించడానికో, దాని తీవ్రత నుంచి తప్పించుకోవడానికో నువ్వు ప్రయత్నం చేయి. యాకోబు భక్తుడు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తన్ను ప్రేమించు వారికి అనుగ్రహించు జీవ కిరీటమును స్వతంత్రించుకోను. శోధన వచ్చినప్పుడట, శ్రమ వచ్చినప్పుడట ప్రభు యొక్క బిడ్డలు ఏం చేస్తారట, దానిని అంగీకరిస్తారట. ఆస్తి అంతా పోయింది. యోబు గారు ఏమని సాక్ష్యం ఇచ్చాడండి, అయ్యా ఒక్క రాత్రిలో పలానోళ్ళు వచ్చింది, ఆ ఆవుల మందలు ఇవన్నీ తోలుకొని పోయారు, గొర్రెల మందలు ఒంటెల మందలు అన్నీ తోలుకొని పోయారు, ఇదిగో నీ పంచం మీద వడగండ్లు వానపడి మొత్తం నాశనం అయిపోయింది. దేవుడే నీ మీద పగబట్టాడేమోనయ్యా. సేవకులు వచ్చి చెప్పి ఉండవచ్చు. యోబు ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. ఎవరి మీద ఉంది ఆయన దృష్టి? ఇవన్నీ ఉన్నా లేకపోయినా నాకెవరున్నారు? నా దేవుడు నాకున్నాడు. ఆయన వైపు నేను చూసినంత కాలం, ఆయనతో నేను ఉన్నంత కాలం నాకు చాలు. బిడ్డలందరూ చచ్చిపోయారు, ఒక్క సేవకుడు మాత్రం తప్పించుకొని వచ్చాడు. అయ్యా నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా చచ్చిపోయారయ్యా, నువ్వు నీ భార్య తప్ప నీ కుటుంబంలో ఎవ్వరూ మిగలలేదయ్యా. అప్పుడు ఆయన చేసిన పని ఏంటి? వస్త్రం చింపుకొని మోకాళ్ళ మీద కూర్చుంది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకు స్తుతి కలుగును గాక. బిడ్డలు చచ్చిపోతే, కడుపును పుట్టిన బిడ్డలందరూ చచ్చిపోతే ఏ తండ్రి అయినా మాట అనగలుగుతాడండి? నా బిడ్డలందరూ నా దేవుడి దగ్గర క్షేమంగా ఉన్నారు కాబట్టి నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు ఇబ్బంది పడాలి, నేను ఎందుకు ఏడవాలి? దేవునికే స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఒకవేళ నేను పెద్దవాడిని, నేను ముందు వెళ్ళిపోతే నా బిడ్డలని నేను చూసుకోలేను కదా. అందుకే దేవుడు నన్ను ప్రేమించి నాకంటే ముందుగా నా బిడ్డలను అక్కడికి తీసుకెళ్ళి నా కుటుంబాన్ని అక్కడ ఉంచి ఇదిగో నన్ను సంతోషంగా చూడాలని ప్రభువు కోరుకుంటున్నాడే అని ప్రభువుని స్తుతించాడట. కానీ
ఒక మాట చేతనైనను యోగు పాపము చేయలేదు. ఎందుకయ్యా అని ఒక మాట అంటే అయిపోయి ఉండదు అక్కడే. కానీ యోగు ఆ తప్పు చేయలేదు. దేవుని బిడ్డ గమనించండి, దేవునిని వెదకేటువంటి వారు తమ జీవితంలో వచ్చేటువంటి అనుభవాలను నేర్చుకుంటూ, అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకుంటూ ప్రభువుతో పాటు నడవాలని ఆశపడతారే తప్ప ప్రభువును విడిచిపెట్టి ఆ శోధనల వైపు తమ చూపును, తమ దృష్టిని మరల్చరు. సంతోషమైనా సరే, దుఃఖమైన, సంతోషమైన, అది ఏదైనా సరే. చూడండి, ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయ. మనకి జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటో తెలుసా? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ మాట ఒక్కటే జ్ఞాపకం చేసుకుంటాం, కానీ అసలు సాక్ష్యం ఏంటండి? నేను సమృద్ధిలో ఉండటానికి, ఆకలితో ఉండటానికి, లేకపోతే కొదువతో ఉండటానికి, సంతోషంగా సంపూర్ణమైనటువంటి సంపన్న స్థితిలో ఉండటానికి, లేదా భేద స్థితిలో ఉండడానికి. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ వారందరితో, అక్కడ సంఘంలో ఉన్నటువంటి వారితో కలిసి ఆయనకి డేరాలు కుట్టడం వచ్చాక డేరాలు కుట్టి ఆహారం సంపాదించుకున్నాడు. ఆయనే సాక్ష్యం ఇస్తాడు, నేను ఆ ఒక్క విషయంలోనే కదా మీకు అన్యాయం చేసింది. మీ దగ్గర నుంచి నేను ఆ దశమ భాగంలో కానీ కానుకలు కానీ తీసుకోకుండా నా అంతటా నేను, నా కష్టం నేను పడి, నా బ్రతుకు నేను బ్రతికి మీ మధ్యలో నేను పరిచర్య చేశాను. ఆ ఒక్కటే కదా నేను మీకు చేసిన అన్యాయం. ఇదిగో మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చి ఉంటే, నేను దేవుని సన్నిధిలో దాన్ని బట్టి నేను స్తుతి చెల్లించి ఉంటే మీకు మరింత ఆశీర్వాదం దొరికేదేమో. కానీ ఆ ఒక్క విషయమే నేను మీకు అన్యాయం చేశాను అని సాక్ష్యం కూడా చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించు. పౌలు గారు అంటున్నారు, అది ఏ స్థితి అయినా నేను నేర్చుకున్నా, నా ప్రభువు నేర్పించాడు. ఎందుకో తెలుసా? నేను ఆయన యందు నిలిచి ఉంటే, నన్ను బలపరిచేటువంటి ఆయన యందే నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈయన ఖైదీగా బంధించి రోమాకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఖైదీగా ఉన్నాడు. ఓడ నాయకుడు దాదాపుగా కొన్ని 100 మంది దాకా సైనికులు ఆ ఓడలో ఉన్నారు. వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు. తుఫాన్ వచ్చి వాళ్ళందరూ ఆ తుఫాన్లో చిక్కుకున్నప్పుడు ప్రాణాలు పోతాయని భయపడ్డారు. కానీ పౌలు గారు ఓడ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇందులో ఎవ్వరి ప్రాణము పోదు, నీవు భయపడవు. ఓడేమన్నా సేవ అయిందా అత్యద్భుతంగా? యోనా గారిని సముద్రంలో వెయ్యగానే అది మొత్తం ఆగిపోయినట్లుగా, తుఫాన్ అంతా ఆగిపోయి సముద్రం నిమ్మడం అయిపోయినట్టుగా నిమ్మడం అయిందా? కాలేదు. ఓడ బద్దలైపోయింది. అందరూ ఎవరికి దొరికిన చెక్క ముక్కలు పట్టుకొని దగ్గరలో ఉన్న దీవికి కొట్టుకొని పోయారు. ఆ దీవిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళకి సహాయం చేసి వీళ్ళని బ్రతికించారు. వీళ్ళందరూ వెళ్ళి మంట దగ్గర చలిగాచుకుంటా ఉన్నారు. పౌలు గారు అంటారు, నేను చెప్పానా ఒక్క ప్రాణం కూడా పోదని? నువ్వు రోమాలో అధికారులు ఎదుట నిలబడాల్సి ఉంది, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని దూత గత రాత్రి నన్ను హెచ్చరించిందని నేను నీకు చెప్పాను కదా. ఇది చెప్తా ఉండగానే ఒక పాము వచ్చి పట్టుకుంది, చేతిని కరిచి పట్టుకుంది.
దాని పళ్ళు మళ్ళీ బయటికి తీసుకోవడం దానికి చేత కాలేదో ఏమో ఖర్చు పట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు, వీడేదో పాపం చేసి వచ్చి ఉంటాడు, ఇతరేదో పాపం చేసి ఉంటాడు, అందుకే పాము వచ్చి కరిసింది. మహాభయంకరమైన విషయం కలిగినటువంటి పాము అట, అది వచ్చి కరిసింది. ఇంకా సేవుడికి చచ్చిపోతాడులే, పడిపోతాడులే. చూస్తూ ఉన్నారు. ఈయనకి చూసి చిరాకు వచ్చింది. వదిలిపెట్టుద్దేమో అని చూశాడు, వదిలిపెట్టలేదు. దాన్ని మంట వేడిలో విదిలిచ్చాడు, మంటలో పడిపోయింది. ఆ మంటలో పడి చచ్చిపోయింది. ఈయనకి ఏమీ కావట్లేదు. ఒక గడి అయింది, 2 గడియలు అయింది, 3 గడియలు అయింది, ఒక పూట అయింది. వాళ్ళందరూ ఇక అనుకోవటం మొదలు పెట్టారు, ఇదిగో దేవతలలో ఒకడు మన మధ్యలోనికి వచ్చాడు. మనమే గుర్తుపట్టలేదు అని దేవుణ్ణి చేయటం మొదలు పెట్టాడు. కానీ పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని దేవుని సువార్త అక్కడ ప్రకటించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటన్నిటిలో ఎక్కడైనా తనకున్నటువంటి ఆ టెంపర్మెంట్ లేదా తనకున్నటువంటి ఆ భావోద్వేగ స్థితిని, సమాధాన స్థితిని పౌలు గారు కోల్పోయాడా? కోల్పోలా. ఓడ బద్దలైనప్పుడు కోల్పోలా, సర్పం కరిచినప్పుడు కోల్పోలా, వారందరూ తమను దేవుడిగా ఎత్తిపట్టినప్పుడు కూడా కోల్పోలా. నువ్వు చేయాల్సిందంత చేసి ఎవరైనా నిన్ను పొగుడుతూ ఉంటే నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, నేను నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని, నేను చెయ్యాల్సిందే చేశాను తప్ప గొప్పగా ఏమి చేయలేదయ్యా. సమస్త మహిమ ఆయనకు చెల్లాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు అలా చెప్పగలిగినటువంటి సేవ చేయగలిగినటువంటి తమను తాము కనపరుచుకోగలిగినటువంటి క్రైస్తవులు ఉన్నారా? ఇది ప్రశ్న. వాక్యము బోధిస్తూ ఉంది, దేవునిని వెదకేటువంటి వారు తమ కలిమియందును లేమియందును దేని యందైనా ఒకే విధముగా ఉంటారట. దూషించినా, పొగిడినా, హింసించినా అదే విధముగా ఉంటారట. తీసుకుని వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టిన అదే విధముగా ఉంటారట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. దేవునిని వెదకేటువంటి జీవితం మన దగ్గర ఉందా? మనం 3 లక్షణాలను జ్ఞాపకం చేస్తున్నాం. 1, దేనిని గురించి చింతించరు. 2వది, తమను తాము లోకపు రీతి నుంచి ప్రత్యేకపరచుకుంటారు. 3వది, ఏది జరిగినా దేవుని మీద మాత్రమే ఆధారపడతారు. ఈ 3 ధన్యతలు మన జీవితంలో ఉంటే మనం ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకేటవారు. ఒకవేళ లేకపోతే ఇప్పుడు సరి చేసుకుందాం, దేవుని బిడ్డలుగా ఫలిద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.